అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సంసారంలో సిద్ధాంతాలు 4వ భాగం. రచన కాశీ విశ్వనాథ్ గారు. చాలామంది యువతీ యువకులకు తమ పెళ్లి గురించి, శోభనం రాత్రి గురించి కొన్ని మధురమైన ఊహలుంటాయి. వధూవరులు కొంతకాలంగా ఒకరికొకరు తెలుసుంటే ఆ తొలి రాత్రి జరిగే సంభాషణ తీరు ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఒకరికొకరు కొత్తవారైతే అదొక పద్ధతిలో కొనసాగుతుంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మొదట ఎలా ఆరంభించాలి, ఇవన్నీ ప్రశ్నలే. వంశీ మస్తిష్కాన్ని కమ్మేసిన ప్రశ్నలు కూడా ఇవే. పాల గ్లాస్తో ఆ రాత్రి కళ్యాణి గదిలోకి ప్రవేశించింది. టేబుల్ మీద పాల గ్లాస్ పెట్టాక ఆమె అతని ముందు వంగితే అతను కంగారు పడి వెనక్కి జరిగిపోయి, నో నో నో, నాకు పాదాభివందనాలు చేయించుకోవటం ఇష్టం ఉండదు అన్నాడు. కళ్యాణి నిటారుగా నిలబడి, నేను మీకు పాదాభివందనం చేయటానికి వంగలేదు, కింద పడిపోయిన నా కర్చీఫ్ తీసుకోవటానికి వంగాను అంది. వంశీ చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వు మరుక్షణమే మాయమైపోయేలా కళ్యాణి మరో మాట చెప్పింది. మొదటి రోజు భర్త కాళ్లకు నమస్కారం పెడితే ఆ క్షణం నుంచే ఆడదానికి బానిసత్వం, మగాడికి అహంకారం ప్రారంభం అవుతాయని మా అమ్మ చెప్పింది. అతను కంగు తిన్నా వెంటనే సర్దుకుని ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. గంట నుంచి మనసులో రిహార్సల్స్ చేసుకుంటున్న మాటల్లో ఓ మాటని తన తొలి మాటగా చెప్పాడు. మనం కలుసుకునే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం అవసరం కదా అని. పెళ్లి చూపులప్పుడు చెప్పారుగా. కళ్యాణి మాటల్లో భయం కానీ సిగ్గు కానీ కనపడలేదు. బాగా తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. అతను టేబుల్ మీద రెడీ చేయించిన ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి అందులోని ఫోటోలను చూపిస్తూ చెప్పాడు. ఇది నేను నంది నాటకోత్సవాల్లో చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ నటుడుగా నంది అవార్డు తీసుకున్నప్పటి ఫోటో అంటూ రెండో ఫోటోను చూపించడానికి కార్డును తిప్పబోతున్నాడు. మీరు నాటకాలు ఆడతారా? చర్రమంటూ ఒక సీరియస్ చూపు చూసి అడిగింది కళ్యాణి. ఆమె చూపులోని తీవ్రతను చూడకుండా, గొంతులోని కాఠిన్యాన్ని గమనించకుండా ఫోటో తర్వాత ఫోటో చూపిస్తూ చెప్పుకుపోతున్నాడు. నేను హై స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాను. మరి ఈ విషయం పెళ్లి చూపులప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆ టాపిక్ అప్పుడు రాలేదు కదా. పోనీ డిక్లరేషన్లోనైనా ఎందుకు రాయలేదు? మీ అమ్మగారు ఇచ్చిన ఫారంలో అసలు ఆ కాలం లేదు, అందుకే రాయలేదు. కళ్యాణి తీస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు పాము బుసలాగా ధ్వనిస్తూ ఉన్న అతను మాత్రం ఆమెకు తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చూపించాలి అనే తపనతో తన ధోరణిలోనే ఉండిపోయాడు. ఆమె చాలా చిరాగ్గా కోపంగా చెప్పింది, నాకు నాటకాలు ఆడేవాళ్ళంటే ఇష్టం ఉండదు అని. ఏ? మా చిన్నాన్న కూడా ఇలాగే నాటకాలు ఆడి చాలా దుర్వ్యసనాలకి బానిసయ్యాడు. తన వాటాకొచ్చిన ఆస్తి అంతా ఆర్పేసుకున్నాడు. మా పిన్నిని పిల్లల్ని గాలికి వదిలేసి ఎవరితో నాటకాలు ఆవిడతో ఊరేగుతున్నాడు. కళ్యాణి మాటల్లో బాధ కంటే నాటకాలు వేసిన చిన్నాన్న మీద కోపం ఎక్కువగా కనిపించింది. చూడు కళ్యాణి, మీ చిన్నాన్న కుటుంబం అలా అయినందుకు బాధగానే ఉంది, కానీ మీ చిన్నాన్న తనకున్న వ్యక్తిగత బలహీనతల వల్ల భ్రష్టత్వం చెందాడు తప్ప అతని పతనానికి నాటకాలు వేయటానికి ఏమీ సంబంధం లేదు. నాటకాలు వేసే వాళ్ళంతా వ్యసనాలకు లొంగిపోతారు అని అనుకోనక్కర్లేదు. ఉదాహరణకి నా విషయమే తీసుకుంటే, నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాను, కానీ నాకు తాగుడు లేదు, పేకాట లేదు. కళ్యాణి కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమెను సులభంగానే కన్విన్స్ చేశాను అని సంతోషపడుతూ తను చెప్పాలనుకుంటున్న మాటల్ని కొనసాగించాడు. కొంతమంది డైలీ సీరియల్ ప్రొడ్యూసర్లు నా నాటకాలు చూశాక వాళ్ళు తీసే సీరియల్స్లో ప్రముఖ వేషాలనే నాకు ఆఫర్ చేశారు. కానీ నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండి వేషాలు వేయటానికి నా ఉద్యోగరీత్యా కుదరదు కాబట్టి నేను నటించలేదు. లేకపోతే ఇప్పుడు రాత్రి 7:30కి జెమినీ టీవీలో వస్తున్న రాధా మాధవం సీరియల్లో రాధ తీస్తున్నదే కదా, అందులో నేను మెయిన్ వేషం వేసేవాడిని.
అంటూ చెప్పుకుపోతున్న వంశీ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ కళ్యాణి అడిగింది. రాధ ఎవరు? ఆమె ముఖ కవళికలు గమనించకుండా వంశీ తన మనసును గతంలోకి పంపించి ఆనాటి సంఘటనల్ని నిజాయితీగా చెప్పసాగాడు. రాధ వంశీ నటించే నాటక సమాజంలో పర్మనెంట్ ఆర్టిస్ట్. ఆమె మహానటి కోవలోకి వస్తుంది. ఆమెకు అందము ఉంది, టాలెంటు ఉంది. ఆ రెండు అర్హతలు ఉన్న రంగస్థల నటీమణులు బహు అరుదుగా ఉంటారు. ఆమెకున్న అర్హతల్లో 100వ వంతు కూడా లేని వారు టీవీ రంగంలోకి, సినిమా రంగంలోకి వెళ్ళిపోతున్నా ఆమె మాత్రం ఆ రంగాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆమెను తమ ఉంపుడు గత్తిగా ఉండిపోమ్మని కొంతమంది శ్రీమంతుల ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించింది. నేను కిరాయి నటినే కానీ కిరాయి మనిషిని కాను అని సమాధానం కూడా చెప్పింది. నాటక రంగంలో రాధ వంశీల కాంబినేషన్ ఆంధ్ర రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందింది. ఎంతమందికో అందరాని చందమామైన ఈ అందాల భామ వంశీ మీద మనసు పడింది. తనను పెళ్లి చేసుకోమంటూ ఒక ఉత్తరం కూడా రాసింది. ఆ విషయం విజయ్తో చర్చించాడు. విజయ్ రాధ ప్రతిపాదనకు అనుకూలంగానే మాట్లాడాడు. రాధకి వెనక ముందు ఎవరూ లేరు, నీకు అంతే, ఇద్దరు ఆర్టిస్టులే. నీ జీవితం సుఖపడాలంటే కావాల్సింది నువ్వు ప్రేమించేవాళ్ళు కాదు, నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి. ఈ మాటల్ని వంశీ విభేదించాడు. నన్ను నా పిల్లల్ని చక్కగా చూసుకునే భార్య అయితే బాగుండు అనుకుంటున్నాను తప్ప నా భార్య వల్ల కూడా సంపాదన రావాలని నేను కోరుకోవటం లేదు. ఇవే కోరికల్ని రాధకు తెలియచేస్తే తన వృత్తి మానేసి హౌస్ వైఫ్గా మారిపోతుంది కదా. మారిపోతుంది, కానీ రాధకు ఆర్టిస్ట్గానే మంచి భవిష్యత్తు ఉంది. అలాంటి ఆర్టిస్ట్ని నా సంసార చట్రంలో ఇమిడ్ చేసి ఆవిడలోని కళాకారిణిని చంపేయటం నాకు ఇష్టం లేదు. ఒక ఆర్టిస్ట్ని సృష్టించి శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లటం చాలా కష్టం. ఇప్పటికీ ఆ స్థాయిలో ఉన్న రాధని సాదాసీదా హౌస్ వైఫ్గా మార్చడం సులభం, కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు. వీటన్నిటినీ మించి రాధను నేను ప్రేమించటం లేదు. రాధ ఒక గొప్ప ఆర్టిస్ట్ అనే గౌరవం ఉంది. ఆ గౌరవానికి ప్రేమ అని పేరు పెట్టలేను. ఇదే విషయాన్ని వంశీ రాధకు చెప్పేశాడు. ఆ మాటలు విని రాధ ఇంటికెళ్ళి ఏడ్చిందేమో కానీ ఆ లొకేషన్లో మాత్రం ఏడవలేదు, వంశీ మీద కోప్పడలేదు. ఒక వారం తిరక్కముందే హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా సీరియల్స్లో ప్రముఖ పాత్రలు నటించింది. కళాభిమాని అయిన ఒక పారిశ్రామికవేత్త ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె నిర్మాతగా కూడా మారి సీరియల్స్ నిర్మించడం ఆరంభించింది. ఈ కథ అంతా వంశీ కళ్యాణికి చెప్పాడు. అంతా విన్నాక ఆమె ఆవేశపడింది. తన జీవితంలోని ఒక ముఖ్యమైన సంఘటన గురించి అంత నిజాయితీగా చెప్పటం అతని సంస్కారం అని ఆమె భావించలేదు. రేపెప్పుడైనా ఎవరి ద్వారా అయినా రాధ విషయం తెలిసిపోతుంది అన్న భయంతో కొంత నిజాన్ని కొంత అబద్ధాన్ని కలగలిపి చెప్పాడని అనుకుంది. చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్లలో బాగా రాటు తేలిన వాళ్ళు మాత్రమే ఇలా చెప్తారని ఆవిడ తల్లి దుర్గాదేవి ఏనాడో చెప్పింది. అందుకే వంశీ చెప్పింది నమ్మకుండా తన ప్రశ్నలని సంధించింది. సాధారణంగా మీ మగాళ్ళు ఆడవాళ్ళని పడగొట్టడానికే ప్రయత్నిస్తారు, అందులోనూ మీ నాటకాల వాళ్ళైతే మరీను. రాధ లాంటి అందగత్తె మీ మీదకి ఎగబడినప్పుడు మీరు తిరస్కరించారంటే నేను నమ్మను. అంటే నేను రాధతో తిరిగానంటావా? ఎన్ని తిరుగుళ్ళు తిరక్కపోతే మీ స్టోరీ పెళ్లిదాకా వస్తుంది. మీరు కాదన్నా తన డైలీ సీరియల్లో ఎందుకు వేషం ఇస్తానంది? ఇంకా మీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వబట్టే కదా. తను ఎంతో నిజాయితీగా చెప్పిన దాన్ని కళ్యాణి పూర్తిగా అపార్థం చేసుకుంది. కానీ క్రమంగా తన వ్యక్తిత్వాన్ని ఆమె అర్థం చేసుకుంటుందని తనను తానే సముదాయించుకున్నాడు. అతనికి అంతలోనే ఒక సందేహం వచ్చింది. కళ్యాణి ఈ విషయం గురించి తన తల్లికి చెప్తే తన సంసార జీవితానికి ఆదిలోనే అవరోధం కలిగినట్టు అవుతుంది. అందుకే కాస్త రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు నన్ను క్రమంగా అర్థం చేసుకుంటావు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావనే బాధపడతావు. కానీ నాది రిక్వెస్ట్, దయచేసి ఈ తొలి రాత్రి విషయాన్ని మీ అమ్మకి చెప్పకు. నేను నాటకాలు వేయటం నీకు ఇష్టం లేదంటున్నావు కాబట్టి నీ సంతోషం కోసం నేను కొన్నాళ్ళు నాటకాలు వేయటం మానేస్తాను. కళ్యాణి ఎలాంటి సమాధానం చెప్పకుండా మంచం మీద ఉన్న దుప్పటిని తలగడని తీసి నేల మీద పడేసింది. వంశీ నేల చూపులు చూస్తూ, ఈవేళ మనకి శోభనం జరగకపోవచ్చు, అంత మాత్రాన నువ్వు నేల మీద పడుకోనక్కర్లేదు అన్నాడు.
ఆ తలగడ దుప్పటి నా కోసం కాదు, మీకోసమే. వంశీ గతుక్కుమన్నాడు. ఇక మర్నాడు శివాజీ పార్కులో వంశీ, విజయ్ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం దగ్గర కూర్చుని వంశీ పొందిన తొలి పరాజయం గురించి మాట్లాడుకున్నారు. వంశీ తాపరికం లేకుండా తొలి రాత్రి తలెత్తిన అపార్థం గురించి వివరంగా చెప్పాడు. విజయ్ తన యథాశక్తి చిరాకు పడ్డాడు. ఈ కాలానికి నీ దిక్కుమాలి నిజాయితీ సూట్ అవదరా వెధవా అంటే విన్నావా? అయినా ఫస్ట్ నైట్ మాట్లాడుకోవడానికి 190 విషయాలు ఉండగా నీ బయోడేటాతో ఎందుకు ప్రారంభించావు? రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి రైతు బజార్ల దాకా 190 విషయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ వదిలేసి నాటకాల ప్రస్తావన ఎందుకు తెచ్చావు? కళ్యాణికి నాటకాల మీద దురభిప్రాయం ఉందని నాకు తెలియదు కదా. నాకు వచ్చిన నంది అవార్డుల గురించి చెప్తే నా భర్తకు ఒక ప్రత్యేక గౌరవం ఉందని సంతోషిస్తుంది అనుకున్నాను. రేయ్, మనిషికి ఏ సెన్స్ లేకపోయినా కామన్ సెన్స్ ఉండాలిరా. నువ్వు ప్రతి చిన్న విషయం గురించి 1-4 సార్లు ఆలోచించి కానీ మాట్లాడవు. అవును, అదే మంచి పద్ధతి. ఆ విషయం తెలిసిన వెధవ్వి వాళ్ళ చిన్నాన్న ఎవడో నాటకాల వల్లే బేవారసుగా మారిపోయి ఎవరో నాటకాల అమ్మాయితో సెటిల్ అయిపోయాడని చెప్పాక కూడా రాధ గురించి నిన్నెవడు చెప్పమన్నాడరా? నా జీవితం తెరిచిన పుస్తకమే తప్ప మూసిన గుప్పెట కాదని చెబుదామని. నీ జీవితం తెరిచిన పుస్తకమో చినిగిపోయిన పుస్తకమో చెప్పటానికి నీకు ఫస్ట్ నైటే దొరికిందారా? ఇంకా బోలెడంత జీవితం ఉంది కదా. ఆ సంగతి వదిలి నువ్వు నిజాయితీగా రాధ విషయం చెప్పానన్నావు. ఆవిడ నమ్మిందా? ఫస్ట్ హాఫ్ నమ్మింది కానీ సెకండ్ హాఫ్ నమ్మలేదు. అంటే రాధ నన్ను ప్రేమించినంతవరకు నమ్మింది, కానీ నేను తిరస్కరించాను అనే విషయం మాత్రం నమ్మలేదు. కళ్యాణి నీ జీవితంలోకి ఇప్పుడే ప్రవేశించింది కాబట్టి నమ్మలేదనుకుందాం. కానీ రాధ లాంటి వ్యక్తిని ఎందుకు తిరస్కరించావో నాకే ఇంతవరకు అర్థం కాలేదు. కళ్యాణి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూతురు, పోలీసు భావాలతో పెరిగింది. అలాంటి వాళ్ళకు అనుమానాలు ఉన్నంతగా నమ్మకాలు ఉండవు. వంశీ శ్రద్ధగా వింటున్నాడు తప్ప విజయ్కి అడ్డు తగలలేదు. విజయ్ శూన్యంలోకి చూస్తూ చెప్పాడు, మనం కొన్ని పనులు కావాలని చేయం. ఏదో చెయ్యబోయి ఏదో చేసేసి ఇబ్బందుల్లో పడుతుంటాం. మాట వరుసకి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ నొక్కేస్తాం. అప్పుడు యాక్సిడెంట్ జరగడానికి 100కి 90 అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే. నువ్వు ఒక సత్యవంతుడు అని నిరూపించడానికి జరిగిందంతా చెప్పావు, కానీ నీ భార్య నిన్నొక గ్రంథసాంగుడిగా అర్థం చేసుకుంది. అంచేత నువ్వు ఎప్పటికైనా మంచి లౌక్యం నేర్చుకోవాలి. అతని గొంతులో కోపం కంటే సలహా ఇచ్చే ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. వంశీ మెల్లగా చెప్పినా ధైర్యంగానే చెప్పాడు. నేను మారాలంటున్నావు, కానీ మారాల్సింది నేను కాదు, కళ్యాణి వాళ్ళ అమ్మ. వాళ్ళు ఎంత భ్రమలో ఉన్నారో చెప్పనా? చెప్పు. మొగుడి పోస్ట్లో ఉన్న ఏ మగాడైనా నీలాగా ఉండాలని వాళ్ళ అమ్మ చెప్పిందట. విజయ్ పగలబడి నవ్వి, చూసావా, నాలాంటి జులాయి మనిషికి ఉండే ఫేస్ వాల్యూ, గుడ్ విల్ నీలాంటి నిజాయితీ పరుడుకు ఉండట్లేదు అన్నాడు. కాసేపు మౌనం తర్వాత వంశీ కాస్త నమ్మకంగా అన్నాడు, కళ్యాణి మా పెళ్లి పుస్తకంలో ఇంతవరకు చదివింది 1 పేజీయే. ఆ 1 పేజీకే నేను ఎలా అర్థమవుతాను? ఇంకొన్ని పేజీలు చదివితే నేను భగవద్గీత బూతు పుస్తకం అర్థమవుతుంది. మరో 10 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. విజయ్ మాటల్ని ముగించే ముందు ఒక మాట చెప్పాడు. వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయాలు తెలియకుండా చూసుకో. కళ్యాణికి పెళ్ళైనా ఇంకా తల్లిచాటు కూతురులాగే ఆలోచిస్తోంది. ఈ విషయాలు తెలిస్తే ఆ దుర్గాదేవి నీ మీద నిఘా వేస్తుంది. అంతటితో ఆగదు. నీ నాటకాల గురించి, రాధ లవ్ ఎపిసోడ్ గురించి చెప్పకుండా ఎందుకు గ్యారంటీ బాండ్ రాశావంటూ నా మీద యుద్ధానికి వచ్చేస్తుంది. అలాగేం జరగదులే, వాళ్ళ అమ్మకి చెప్పొద్దని కళ్యాణి రిక్వెస్ట్ చేశాను. సరేనంది అన్నాడు వంశీ. ఇక శోభనం రోజు మర్నాడు రాత్రి దుర్గాదేవి ఆమె భర్త జగన్నాథం వెళ్ళిపోయారు. వెళ్లే ముందు దుర్గాదేవి కూతురుతో ఒక మాట చెప్పింది. నీ శక్తికి మించిన సమస్య ఏర్పడినప్పుడు నిన్ను కాపాడమని ఆ దేవుణ్ణి ప్రార్థించకు. వాడు రాడు. నాకు ఫోన్ చేయి, నేనొచ్చి పరిష్కరిస్తాను. 4వ రోజు వంశీ ఆఫీస్ నుంచి వచ్చాక 7:30 గంటల సమయంలో టీవీ ముందు కూర్చుని రిమోట్తో ఆన్ చేశాడు. దూరదర్శన్ తప్ప మరే ఛానల్ రావట్లేదు.
మళ్ళీ మళ్ళీ నొక్కిన ఆ ఒక్క ఛానలే వస్తోంది. కళ్యాణి వచ్చి సోఫాలో కూర్చుని అడిగింది, మీకు ఏ ఛానల్ కావాలి? జెమినీ టీవీ. రాదు, కేబుల్ కనెక్షన్ తీయించేశాను. ఎందుకు తీయించేశావు? సాయంత్రం వచ్చే సీరియల్స్ అన్నీ బాగానే ఉంటున్నాయిగా. జెమినీలో వచ్చే రాధామాధవం సీరియల్ చాలా బాగుంది, కానీ మీరు ఆ సీరియల్ చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అందులో మీ రాధ నటిస్తోంది కదా, అందుకే మీరు చూడకుండా చేయటానికి కేబుల్ కనెక్షన్ కట్ చేయించమని మా అమ్మ చెప్పింది. వంశీకి గుండెలో భయం రెపరెపలాడింది. మీ అమ్మకి చెప్పావా అని అడిగాడు. ఆవిడే నా ఎఫ్ఐఆర్ ఏంటో చెప్పమని అడిగింది. ఎఫ్ఐఆర్ ఉండేది పోలీస్ స్టేషన్లో కదా. మా అమ్మ రాయమన్న ఎఫ్ఐఆర్కి అర్థం ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని గురించి చెప్తూ మీరు చూస్తున్న సీరియల్ గురించి కూడా చెప్పాను. వెంటనే మా అమ్మ వైజాగ్ వెళ్ళి ఆ సీరియల్లో ఒక ఎపిసోడ్ చూశాక విజయ్ గారింటికి ఫోన్ చేసింది. వాళ్ళకెందుకు ఫోన్ చేయటం? మా అమ్మకి ఆ దంపతులంటే గౌరవం ఏర్పడింది. వాళ్ళు ఆ సీరియల్ని చూస్తున్నారా అని రజనీ గారిని అడిగిందట. ఆవిడకు సీరియల్స్ చూడటంలో ఆసక్తి లేదని చెప్పిందట. విజయ్ గారికి కాస్త ఇంట్రెస్ట్ ఉన్నా ఆఫీస్ పనిలో బిజీగా ఉండటం వల్ల అతను సీరియల్స్ చూడలేదట. ఈ విషయం తెలుసుకోవటానికే ఫోన్ చేసి అడిగిందా? రవ్వంత వ్యంగ్యంగా అన్నాడు వంశీ. కాదులేండి, అంత గొప్ప దంపతులే టీవీ సీరియల్స్ చూడనప్పుడు మీరు మాత్రం ఎందుకు చూడటం అనే లాజిక్ చెప్పి కేబుల్ కనెక్షన్ తీయించేయమంది. వంశీకి ఆ మాటలు చిర్రెక్కించాయి. గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు, వాళ్ళు చూడకపోతే నేను చూడటం మానేయాలా? వాళ్ళు భోజనం మానేస్తే నేను కూడా మానేయాలా? నా జీవితం, నా అభిరుచులు, నా వ్యక్తిత్వం అంటూ ఏముండవా? నేను మరొకరిని ఎందుకు అనుకరించాలి? ఈ మాటలు కళ్యాణికి వినిపించాయి. భార్య చేత ప్రశంసలు పొందినవాడు పద్మశ్రీ అవార్డు విన్నర్తో సమానమని మా అమ్మ చెప్పింది. విజయ్ గారు అలాంటి వారే. ఇక మీదటైనా అతన్ని చూసి నేర్చుకోమని మీకు చెప్పమని చెప్పింది. నేర్చుకోగా వాడిని చూసే నేర్చుకోవాలా? వాడి నుంచే ఏం నేర్చుకోవాలి నేను? అమ్మాయిలతో తిరగటమా, అబద్ధాలు ఆడటమా, తాగటమా? ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలో కూడా గ్రహించలేని మీ అమ్మ సంసారంలో సిద్ధాంతాలను ఇతరులకు బోధిస్తుందా? అసలు ఆవిడకి ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎవడిచ్చాడు? ఇవన్నీ అతను కళ్యాణిని అడిగిన ప్రశ్నలు కాదు, అడిగితే బాగుండని తన మనసులో అనుకున్న ప్రశ్నలు. తన మనసులోనే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ. ఓ రోజు సాయంత్రం 7:15 అవుతున్న సమయంలో తాతారావు కూరగాయల సంచి పట్టుకుని హడావిడిగా వచ్చాడు. సోఫాలో కూర్చుని కళ్యాణిని పిలిచి టీవీ ఆన్ చేయమన్నాడు. టీవీలో దూరదర్శన్ తప్ప మరో ఛానల్ రాదని చెప్పింది. చాలా నిరాశపడుతూ, అరరే, నాకు జెమినీ ఛానల్లో వచ్చే రాధామాధవం సీరియల్ చూడటం అలవాటు. మార్కెట్లో కూరగాయల కొనటం దగ్గర లేట్ అయిపోయింది. మార్కెట్కి మీ ఇల్లు దగ్గరే కదా అని ఈరోజు మీ ఇంట్లో సీరియల్ చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. కళ్యాణి చిన్నగా నవ్వి, మీకు సీరియల్స్ చూసే పిచ్చుందా అని అడిగింది. హే, నాకేం పిచ్చి లేదమ్మా, కాకపోతే రాధామాధవ సీరియల్లో హీరోయిన్గా నటించింది మన రాధ కదా, అందుకే చూస్తూ ఉంటాను. అతను రాధని మన రాధ అని అనగానే అతని ద్వారా రాధ గురించి మరికొన్ని వివరాలు తీసుకోవాలనిపించింది. మన రాధ అంటున్నారు, ఆవిడ మీకు ఏమైనా బంధువా అని అడిగింది. వంశీ శోభనం రాత్రే రాధ గురించి చెప్పి ఫస్ట్ నైట్ని వరస్ట్ నైట్గా మార్చుకున్నాడని అతనికి తెలియదు. అందుకే రాధ గురించి చాలా ఉత్సాహంగా చెప్పాడు. బంధుత్వం అంటూ ఏదీ లేకపోయినా అంతకంటే ఎక్కువ పరిచయమే ఉంది. ఎలాగంటే మన వంశీ మొదటి నుంచి హీరోయే. విజయ్ వంశీలతో కలిసి నాటకాలు వేసేది. రిహార్సల్స్కి వెళ్ళేటప్పుడు రాధ మా ఇంటికి వచ్చేది. అక్కడి నుంచి వంశీతో పాటే అతను బైక్ మీద కూర్చుని రిహార్సల్స్కి వెళ్ళేది. కళ్యాణి మొహంలో కదలాడుతున్నటువంటి భావాలను చూడకుండా తాతారావు గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకుపోతున్నాడు. ఓ రోజు ఒక గమ్మత్తు జరిగిందమ్మా. ఆ రోజు రిహార్సల్స్కి వెళ్ళటానికి మా ఇంటికి వచ్చింది. ఆ రోజు మా ఆవిడ సాలూరు వెళ్ళింది. వంశీ రాధ ఇలా బయటికి వెళ్దాం అనుకుంటున్న టైంలో దడమంటూ వర్షం ఆరంభమైంది. వర్షంలో రిహార్సల్స్కి ఎలా వెళ్ళారు? రిహార్సలా గాడిద గుడ్డ, సందట్లో సడేమి ఎలాగా అప్పుడే కరెంటు కూడా పోయింది. ఇక చూసుకో, ఆ రోజు మా పాటలు ఆ భగవంతుడికే తెలియాలి. రాధ గురించి చెప్పండి, చాలా ఆసక్తిగా అడిగింది కళ్యాణి. చెప్పడానికే ఉంది, ఆ రాత్రి అంతా వంశీ గదిలోనే పడుకుంది. వంశీ గదిలోనా? చాలా అసూయగా అడిగింది. వంశీ గదిలోనే
పొద్దుట 6 గంటలప్పుడు వర్షం తెరిపిస్తే నేను ఇచ్చిన గొడుగేసుకుని అప్పుడు రాధ తన ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు చూస్తే ఆవిడ 2 కళ్ళు 2 చింత నిప్పుల్లాగా ఎర్రగా తయారైనవి. మరి అదండి, తర్వాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.